వెల్కమ్ బ్యాక్ వ్యూవర్స్. కోడ్ రేంజర్స్కి స్వాగతం. అండ్ నేను మిమ్మల్ని వ్యూవర్స్ అన్నానండి, బికాస్ మీరే నా రేంజర్స్, మీరే కోడ్ రేంజర్స్. ఓకే, సో ఐ హోప్ లాస్ట్ 2 వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నామని నేను భావించుచున్నాను. అండ్ ఇన్ ద సేమ్ ప్రాసెస్, సో ఈరోజు థర్డ్ లెక్చర్ మనం బిగిన్ చేద్దాం. అండ్ జేడీబీస్లో మనం ఉన్నాం కరెంట్లీ. ఓకే, బిఫోర్ ఆల్ దిస్ రేంజర్స్, నేను మీ అందరికీ ఒక అపాలజీ చేయుచున్నాను నా తరపున. ఎందుకంటే ఒక స్మాల్ మిస్టేక్ జరిగింది నా వలన. ఓకే, దట్ ఈస్ జేడీబీసీ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డ్రైవర్ క్లాస్ అనుకున్నాం కదా. యాక్చువల్గా దిస్ ఈస్ నాట్ ఎ క్లాస్, ఇది ఒక ఇంటర్ఫేస్ అండి. ఓకే, అవుట్డేటెడ్ టెక్నాలజీ అండ్ చాలాగా మనం దీన్ని ఉపయోగించడం కూడా లేదు. సో హియర్ అండ్ దేర్ కొన్ని థింగ్స్ నేను మర్చిపోయాను. ఓకే, దానికి ఐఎమ్ సారీ. అండ్ సో ఇది ఒక ఇంటర్ఫేస్ అండి. సో ఇక్కడ ఆపరేషన్స్లో చేంజెస్ ఏమీ లేవండి. ఇంటర్ఫేస్ ఇది ఎక్స్టెండ్ కాదు, యాక్చువల్గా ఇది ఇంప్లిమెంటే అవుతుంది. ఇంప్లిమెంట్ అవుతుంది ఎవరి ద్వారా అండి? మనం లాస్ట్ లెక్చర్లో చెప్పుకున్నట్టుగా డేటాబేస్ జార్లో దీనికో ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఉంది, అదే డ్రైవర్. ఓకే, అది ఎక్స్టెండ్ చేయదు, ఇంప్లిమెంట్ చేస్తుంది దీన్ని, ఎందుకంటే ఇది ఒక ఇంటర్ఫేస్ కాబట్టి. జస్ట్ దీన్ని ఒకసారి ఐఎంపి టెర్మినాలజీ ఒకసారి చేంజ్ చేసుకుందాం, వర్డ్ అనేది మనం చేంజ్ చేసుకుందాం. ఆపరేషన్స్ అనేది మటుకు సేమ్. ఇంటర్ఫేస్ అనగానే ఇక్కడ ఏమవుతుందండి, ఇది ఒక డ్రైవర్ క్లాస్ ఇంటర్ఫేస్ అయినప్పుడు దీంట్లో ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్స్ మెథడ్స్ ఉన్నవి, వాటన్నిటికీ బాడీ కూడా ఎవరిచ్చి ఉన్నారు? డేటాబేస్ వెండర్స్. ఓకే, ఆ బాడీ ఎక్కడుందండి? ఆ క్లాస్ ఈ క్లాస్లో ఉంది, డ్రైవర్ క్లాస్లో ఉంది. క్లాస్ ఎక్కడుందండి? మనకు డేటాబేస్ దగ్గర నుంచి వచ్చిన జార్ ఫైల్లో ఉంది. నిన్న మనం చూసాం కదా, లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న జార్లో ఉంది కాబట్టి. అండ్ మనం ఆల్రెడీ ప్రింట్ కూడా చూసుకున్నాం ఈ విధంగా. ఓకే, ఇదే సేమ్ ఫైల్ని మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. ఓకే, వచ్చింది చూడండి, డన్. సో జార్ ఫైల్ అనేది మనం కరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఇది నేను మీకు లాస్ట్ వీడియోలో మాన్యువల్లీ కమాండ్ ప్రాంప్ట్లో చూపెట్టాను. దెన్ ఆఫ్టర్వర్డ్స్ జార్ని మనం ఎలా VS కోడ్లో ఇంటిగ్రేషన్ చేయాలో చూపెట్టాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్లిప్స్లో కూడా చూపెట్టాను. ఓకే, సో నాకు యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో ఐడి ఏది వాడాలన్నది నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ రాలేదు కాబట్టి, సో ఇన్ ద లెర్నింగ్ ఫేస్ VS కోడ్ చాలా బాగుంటుంది కాబట్టి నేను VS కోడ్తో నేను నెక్స్ట్ JDBC క్లాసెస్ అన్ని కూడా మనం VS కోడ్లో కోడ్ చేద్దాం డైరెక్ట్. ఓకే, సో లాస్ట్ లెక్చర్లో నేను మీకు చెప్పినట్టుగా బిఫోర్ బిగినింగ్ ఆల్ దిస్, మనం ఫస్ట్ జావాలో మనం కోడ్ రాయడం, ఈ కోడ్ అనేది డేటాబేస్కి వెళ్ళడం, అక్కడ డేటాబేస్లో ఆపరేషన్స్ చేయడం. ఓకే, మళ్ళీ మన దగ్గరికి రావడం, ఇది మనం యాక్చువల్గా ఇది మన లెర్నింగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. బట్ బిఫోర్ దట్ మనం ఏం చేద్దాం అంటే ఒకసారి డేటాబేస్ని చూద్దాం. డేటాబేస్లో యాక్చువల్గా ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఓకే, మనం తెలుసుకోవాలి. బట్ బిఫోర్ దట్ డేటాబేస్లో మనం ఆపరేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ డేటాబేస్ అనేది మన దగ్గర ఉండాలి కదా. ఓకే, మన లోకల్ మెషిన్‌లో డేటాబేస్ ఉండాలి. అదర్‌వైజ్ మనం ఆన్‌లైన్‌లో డేటాని పర్చేజ్ చేయాలి, స్పేస్ పర్చేజ్ చేయాలి. ఓకే, బిఫోర్ దట్ మనం మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లాస్ట్ టైం మనం MySQL వాళ్ళ డేటాబేస్ జార్ ఫైల్‌ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం, జార్ ఫోల్డర్‌ని. సో MySQL వాళ్ళది మనం ఒకసారి డేటా స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, ఓకే. సో బేసిక్‌గా బిఫోర్ ఆల్ దిస్ మనకు జనరల్‌గా డేటాబేసెస్ అంటే ఏమనుకున్నామంటే డేటాబేస్ అంటే డేటా స్టోరేజ్ హౌసెస్. ఓకే, ఈ డేటాబేస్ అనేటి వాటి యొక్క పని ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడమే వాళ్ళ పని. ఓకే, సో ఈ డేటాబేసెస్‌లో 2 టైప్స్ ఉంటాయని నేను మీకు ఫస్ట్ లెక్చర్‌లో కూడా చెప్పాను. RDBMS అండ్ NoSQL అన్నాను. ఓకే, మనం వర్క్ చేస్తున్నటువంటి డేటాబేస్ ఏంటి అంటే మనం ఇప్పుడు RDBMSలో వర్క్ చేస్తున్నాం. క్లియర్? సో వాట్ ఈస్ RDBMS? RDBMS మీన్స్ రిలేషన్‌షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, RDBMS అంటే ఏంటి? రిలేషన్‌షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, వాట్ ఏంటి సార్ ఈ రిలేషన్‌షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనంటే, ఫస్ట్ ఇక్కడ ఈ RDBMS డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ చేసుకునే విధానం ఒకటుంది. డేటాని స్టోర్ చేసుకునే విధానమే RDBMS. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా స్టోర్ చేసుకుంటారంటే యూజర్ ద్వారా వచ్చిన డేటాని రోస్ అండ్ కాలమ్ ఫార్మాట్‌లో స్టోర్ చేస్తారండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ టేబుల్ నేను ఇచ్చాను చూడండి. ఓకే, ఎస్ఐడి ఒక కాలమ్, ఎస్ అడ్రస్, ఎస్ఏజీ అండ్ ఎస్‌నేమ్ 4 కాలమ్స్ అండ్ ఆ కాలమ్స్‌లలో డేటా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రోస్. ఓకే, సేమ్ లైక్ ఎక్సెల్.
బట్ ఇక్కడ మనం డేటాబేస్‌లో వచ్చేసరికి రోస్‌ని మనం రికార్డ్స్ అంటాము. ఓకే. అండ్ కాలమ్స్‌ని మనం ఫీల్డ్స్ అంటామనమాట. జస్ట్ టెర్మినాలజీస్ చేంజ్. బట్ అదే రో, అదే కాలమ్. ఓకే. అండ్ ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటి అంటే, ఇలాంటి టేబుల్స్ ఒక ఎన్ని ఉన్నా గూడా, ఈ టేబుల్ టు టేబుల్ మనం ఒక రిలేషన్‌షిప్ అనేది మనం కనెక్ట్ చేయొచ్చన్నమాట. దాన్నే మనం రిలేషన్‌షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇది టేబుల్ 1 అనుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇలాంటిది ఇంకో టేబుల్ ఉందనుకోండి. దాని పేరు మనం టేబుల్ 2 అన్నామనుకోండి. ఓకే. ఈ టేబుల్ 1ని మనం కాల్ చేసినప్పుడల్లా ఓకే. టేబుల్ 2 గూడా వస్తుంది. టేబుల్ 2 డేటా గూడా వస్తుంది. హౌ? టేబుల్ 2ని మనం కాల్ చేయలేదు గదా! ఎలా వచ్చింది? మనం ఒక రిలేషన్‌షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట. టేబుల్ 1 అండ్ టేబుల్ 2కి. అందుకే మనం టేబుల్ 1ని కాల్ చేసినప్పుడు టేబుల్ 2 డేటా గూడా వస్తుంది. సో, దేర్ ఈస్ ఎ రిలేషన్‌షిప్. ఇక్కడ ఒక రిలేషన్‌షిప్ ఉంది. టేబుల్ 1కి అండ్ టేబుల్ 2కి మధ్యలో. సో, ఈ రిలేషన్‌షిప్ మెకానిజం మనకెవరిచ్చారండి? ఆర్‌డిబిఎంఎస్ ఓకే. డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిస్తున్నారు. వాళ్ళొక రిలేషన్‌షిప్ అనేది వాళ్ళు బిల్డ్ చేస్తారన్నమాట. ఓకే. సో, ఇట్లా ఆర్‌డిబిఎంఎస్ స్టైల్‌లో డేటాని స్టోర్ చేసుకునే డేటా బేస్ కంపెనీస్ ఏవి ఉన్నాయి మార్కెట్‌లో? కొన్ని పాపులర్ కంపెనీస్ ఏంటి? మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రీ, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ అండ్ ఎస్‌క్యూఎల్ లైట్. ఓకే. ఈ కంపెనీస్ అన్నిట్లో మనం ఇప్పుడు కరెంట్‌లీ వర్క్ చేద్దాం అనుకునేది దేనితోటండి? మైఎస్‌క్యూఎల్ వాళ్ళతో. ఓకే. సో, ఆ ప్రాసెస్‌లో మనం ఏం చేశాము? నిన్న మైఎస్‌క్యూఎల్ వల్ల జార్‌ను మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఓకే. అండ్ ఈ టేబుల్స్ మనం అనుకున్నాం గదా! టేబుల్ ఫార్మాట్‌లో ఈ ఆర్‌డిబిఎంఎస్ డేటాబేసెస్ డేటాని స్టోర్ చేసుకుంటాయి గనక, సో, జనరల్‌గా టేబుల్స్ అవి ఎక్కడ స్టోర్ చేస్తాయి? ఈ టేబుల్స్‌ని ఈ లైన్‌లో చూడండి. ఓకే. కర్సర్. ఈ టేబుల్స్‌ని అవి డేటాబేసెస్‌లో స్టోర్ చేసుకుంటాయన్నమాట. ఈ డేటాబేసెస్ ఆర్ నథింగ్ బట్ మనం గూడా ఏం చేస్తామంటే మన కంప్యూటర్‌లో లోకల్ మెషిన్‌లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఆ ఫోల్డర్‌లోనే మనకు గావాల్సిన ఫైల్స్ అనేటివి మనం స్టోర్ చేస్తా ఉంటాం. ఎందుకంటే అన్ని ఫైల్స్ ఇప్పుడు మన దగ్గర సపోజ్ మ్యూజిక్ ఫైల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి. అన్నిటిని కలిపి ఒక ఫోల్డర్‌లో ఎయ్యం గదండీ! ఒక క్రమం అనేది మనం మెయింటైన్ జేయాలి గాబట్టి, ఓకే. మనం ఎప్పుడైనా సెర్చ్ చేస్తే మనకి ఈజీగా సెర్చ్ చేసింది దొరకాలంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తాం. 2 ఫోల్డర్స్. ఒకటి ఇమేజ్‌కి ఫోల్డర్, ఒకటి మ్యూజిక్ ఫైల్స్‌కి ఒక ఫోల్డర్. మ్యూజిక్ ఫైల్స్ ఫోల్డర్‌లో మ్యూజిక్ ఫైల్స్, ఇమేజెస్ ఫోల్డర్‌లో ఇమేజెస్ ఫోల్డర్. ఇన్ ద సేమ్ ఫార్మాట్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే అండి, టేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర టేబుల్‌లో ఉండే డేటా ఒక టేబుల్‌లో ఉండే డేటా వేరే ఉండొచ్చు. ఇంకో టేబుల్‌లో ఉన్న డేటా వేరే ఉండొచ్చు. సో, ఈ 2 టేబుల్స్‌ని కూడా మనం ఒకటే డేటాబేసెస్‌లో ఎయలేం గదండీ! అందుకే ఇక్కడ మనకు డేటాబేస్ అనేది కూడా మ్యాండేట్ అన్నమాట. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ లైక్ ఎ ఫోల్డర్. ఆ ఫోల్డర్‌లో మీరు ఎన్ని టేబుల్స్ అయినా ఉంచండి. ఓకే. అండ్ టేబుల్స్‌లో ఏముంటదండి? నేను చెప్పినట్టుగా కాలమ్స్ అండ్ రోస్ ఉంటాయన్నమాట. బట్ టెర్మినాలజీ ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాలి ఇప్పుడు? రికార్డ్స్ అండ్ ఫీల్డ్స్ అనాలి. క్లియర్? నౌ ఈ టేబుల్స్‌లో జరిగే ఆపరేషన్స్ ఏంటి? జనరల్‌గా డేటాబేస్ సైడ్ జరిగే ఆపరేషన్స్ ఏంటి? సెలెక్ట్ ఆపరేషన్. సెలెక్ట్ ఆపరేషన్ అంటే జనరల్‌గా అండి ఇక్కడ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ చూడండి. ఆల్రెడీ నేను మీ కొరకు ప్రిపేర్ చేసి ఉంచానన్నమాట. సెలెక్ట్ ఆపరేషన్ ఏం చేస్తుందండి? ఆల్రెడీ ఒక డేటా ఉంది. టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో ఉన్న డేటాని మనం చూడాలి. సో, థట్ ఈస్ సెలెక్ట్ ఆపరేషన్. అండ్ ఇన్సర్ట్. డేటా అనేది కొత్తగా ఎంటర్ చేయాలి మనం టేబుల్‌లో. సో, ఇన్సర్ట్ ఆపరేషన్ యూజ్ చేద్దాం. అప్డేట్. ఆల్రెడీ ఒక డేటా ఉంది టేబుల్‌లో. దాన్ని మనం మోడిఫై చేయాలి. ఓకే. సో, ఫర్ డూయింగ్ మోడిఫికేషన్ ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది మనం పెర్ఫార్మ్ చేస్తాం. అంటే సారీ అప్డేట్ ఆపరేషన్ మనం పెర్ఫార్మ్ చేస్తాం. ఫర్ మోడిఫికేషన్. ఇన్సర్ట్ అనేది న్యూ రికార్డ్ ఎంటర్ చేయడానికి. డిలీట్ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. డిలీట్ మీన్స్ రికార్డ్ డిలీట్ చేసుకోవడం. ఆర్ రో డిలీట్ చేసుకోవడం. నౌ క్రియేట్ డేటాబేస్ ఆర్ టేబుల్. బట్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా! టేబుల్ క్రియేట్ కావాలి. టేబుల్ క్రియేట్ కావాలంటే దానికి ఒక ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి మనం. ఆ డేటాబేస్‌లో మనం టేబుల్స్ అనేటివి క్రియేట్ చేయాలి. క్లియర్? అండ్ ఆల్టర్ టేబుల్. ఆల్టర్ టేబుల్ మీన్స్ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక టేబుల్ తయారు చేశారు. దాంట్లో ఎన్ని రోస్ ఉండాలి? ప్రతి రోలో ఏ టైప్ ఆఫ్ డేటా ఎళ్తుంది? ఓకే. ఎళ్ళిన డేటా సైజ్ ఎంత ఉండాలి? ఇవన్నీ మనం ముందే డిసైడ్ చేసి టేబుల్స్ అనేటివి క్రియేట్ చేస్తామన్నమాట. ఆఫ్టర్ క్రియేటింగ్ ద టేబుల్ అంటే ఒక్కోసారి ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోయాక దాన్ని మనం మోడిఫై చేయాలనుకున్నప్పుడు ఈ ఆపరేషన్ మనం చేస్తామన్నమాట. ఆల్టర్ టేబుల్. ఓకే. అంటే డ్రాప్ టేబుల్ ఆర్ డేటాబేస్. డ్రాప్ ఇక్కడ నథింగ్ బట్ అండి జస్ట్ టెర్మినాలజీ చేంజ్ అయింది. డిలీట్ ఆపరేషన్ అన్నమాట. టేబుల్‌ని డిలీట్ చేసుకోవడం లేదా డేటాబేస్‌ని కూడా మనం డిలీట్ చేసుకోవడం. ఓకే. సో, ఇప్పుడు చెప్పబడ్డటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ కింద నేను మీ కొరకు రాశాను చూడండి. అబోవ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటెడ్ యూజింగ్ క్వెరీస్. క్లియర్? హౌ? ఓకే. ఎలా ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నవి? డేటాబేస్‌లో నేను మీకు ఫస్ట్ లెక్చర్‌లో చెప్పాను. డేటాబేసెస్‌లో జరిగే ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయండి? అక్కడ మనం వాడే సింటాక్స్ ఏంటి? క్వెరీస్. క్వెరీస్ ఫార్మాట్‌లో అక్కడ ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయన్నమాట. ఓకే. బట్ అండ్
ఆర్ వర్క్ బెంచ్ అప్లికేషన్. క్లియర్? ఓకే సార్, మీరు క్వెరీస్ అన్నారు, మరియు అండ్ ఆర్ వర్క్ బెంచ్ అంటున్నారు ఏంటి? ఈ వర్క్ బెంచ్ ఏంటి? ఓకే. అయితే MySQL డేటాబేస్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం యూజర్ ఫ్రెండ్లీ ఉండడానికి ఎవరికైతే ఈ క్వెరీస్‌లతో వర్క్ చేయడం కూడా చాలా మటుకు రాదనుకోండి. ఓకే. వాళ్ళ కొరకు వాళ్ళొక అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ తయారు చేశారన్నమాట. దాని పేరే వర్క్ బెంచ్. ఓకే. ఒకవేళ ఆ వర్క్ బెంచ్ గనుక మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నట్టయితే ఈ క్వెరీస్ కూడా మీకు దాదాపుగా రాకపోయినా కూడా మీరు ఆల్‌మోస్ట్ డేటాబేస్‌తో వర్క్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, మనం ఈరోజు చూద్దాం. ఎందుకు ఆహ్, ఈ వర్క్ బెంచ్ అనేది మనం మన సిస్టమ్స్‌లలో ఈరోజు ఇన్‌స్టాల్ చేసుకుందాం. వై? ఎందుకనంటే మనం జావాలో కూడా రేపటి రోజు కోడ్ రాస్తాం కాబట్టి డేటాబేస్‌లో మనం ఆపరేషన్ జరిగిందా లేదా చూడాలి కాబట్టి ఒక డేటాబేస్ మన సిస్టమ్‌లో ఉండాలి కదా! ఓకే. సో, ఆ ప్రాసెస్‌లో మనం వర్క్ బేస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఈ వర్క్ బేస్‌ని ఇన్‌స్టాల్ చేసుకునే ప్రాసెస్‌లో మనకు డేటాబేస్ కూడా వస్తుంది. క్లియర్? సో, లెట్ అస్ డూ. దాని కొరకు ఏం లేదండి. మనకు ఫస్ట్ యూఆర్ఎల్ ఎళ్ళండి. యూఆర్ఎల్ ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఎ సెకండ్, ఏమన్నా మిస్ చేశానా? హ్మ్. వర్క్ బెంచ్‌ని చూసుకుందాం. ఓకే. నౌ సింపుల్ డౌన్‌లోడ్ MySQL వర్క్ బెంచ్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి మీ బ్రౌజర్స్‌లో. మీకు ఈ విధంగా వచ్చేస్తుందండి. ఆల్రెడీ చాలా సార్లు చేసినా కాబట్టి ఇది ఆల్రెడీ హైలైటెడ్ వస్తుంది. డౌన్‌లోడ్ MySQL వర్క్ బెంచ్. క్లియర్. ఇక్కడ చూడండి, జార్‌లో లాగా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఆప్షన్ లేదన్నమాట. మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఉబుంటూ యూజర్స్ అయితే ఉబుంటూ, మ్యాక్ యూజర్స్ అయితే మ్యాక్. ఓకే. జనరల్‌గా నేను వాడుతుంది మైక్రోసాఫ్ట్ కాబట్టి మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కూడా మైక్రోసాఫ్ట్ విండోసే వాడుతున్నట్లయితే గనుక మీరు కూడా మైక్రోసాఫ్ట్ విండోసే సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ వెరీ సింపుల్, ఇక్కడికెళ్ళండి. ఇక్కడ ఇన్‌స్టాలర్ ఉంది కదా! దీనిపైన మీరు డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ లాగిన్ లేదా సైన్ అప్ అంటుంది. నో థాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్‌లోడ్ అనండి. మీరు జస్ట్ స్టార్ట్ మై డౌన్‌లోడ్ అనగానే చూడండి, ఇక్కడ టెర్మినాలజీ చూడండి. MySQL వర్క్ బెంచ్ కమ్యూనిటీ అన్న ఫోల్డర్ మీకు డౌన్‌లోడ్ అవుతా ఉంటది. ఓకే. ఇది ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను డౌన్‌లోడ్ ఆపుతున్నాను. ఓకే. ఆఫ్టర్ క ఆ డౌన్‌లోడ్ అనేది మీ సిస్టమ్‌లో అయిపోయాక మీకు డౌన్‌లోడ్స్‌లో ఇలా వస్తుంది కదా! ఇక్కడ ఉంది చూడండి. ఓకే. ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని మీరు లేదండి, ఇది ఒక ఇన్‌స్టాలర్ కాబట్టి దీని పని ఇది చేయాలి. వర్క్ బెంచ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది చేయాలి కాబట్టి దీన్ని మనం రన్ చేసుకుందాం. ఈ విధంగా ఇది రన్ అవుతుంది. సిస్టమ్‌కి పర్మిషన్ ఇవ్వండి. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్‌ని ఇనిషియేట్ చేస్తుంది. అంటే దీన్ని రన్ చేస్తుంది. ఓకే. నేను మీకు 3 ఇంపార్టెంట్ స్టెప్ చూపిస్తానన్నమాట. ఆ స్టెప్స్ మీరు ఫాలో అయిపోండి. ఓకే. నౌ ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ అనండి. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ ఇక్కడ మీకు ఈ ఇన్‌స్టాలర్ విండో మిమ్మల్ని అడుగుతుంది. మీకు ఏమేమి ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు? MySQL సర్వర్ మనకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు డేటాబేస్ సర్వర్ ఉంటేనే గనక మనం డేటాబేస్‌లో డేటా స్టోర్ చేయగలం. ఓకే. సో, MySQL సర్వర్ మనకు కావాలి ఫస్ట్. రెండోది MySQL వర్క్ బెంచ్ మనకు కావాలి. ఓకే. ఇదొక సాఫ్ట్‌వేర్ అనుకున్నాం గదా! మనకు సింటాక్సెస్ ఎక్కువ రావు. ఏంటి క్వెరీస్. క్వెరీస్ ఎక్కువగా మనకు రావు అన్నప్పుడు మనం వర్క్ బెంచ్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ సాఫ్ట్‌వేర్ మనకు కావాలి. నెక్స్ట్ MySQL షెల్. ఓకే. ఇది యాక్చువల్‌గా ఇదంత మ్యాండేటరీ కాదు. బట్ ఉండనివ్వండి. నేను ఇది కూడా మీకు చూపిస్తా ఎందుకనేది. ఇదే వీడియోలో నేను చూపిస్తా. ఓకే. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఈ 3 అన్నవి కూడా రెడీ టు డౌన్‌లోడ్. క్లియర్? నౌ మీరిక్కడ చేయాల్సింది ఎగ్జిక్యూట్ అప్డేట్. ఎగ్జిక్యూట్ అప్డేట్ అనగానే ఈ 3 ఆప్షన్స్ కూడా డౌన్‌లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి చూడండి. ప్రోగ్రెస్ 3, 2, 2, 3% ఓకే. క్లియర్. ఇది 3 ఆప్షన్స్ 100, 100, 100% కాగానే ప్రొడక్ట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. మీరు సింపుల్‌గా నెక్స్ట్ అనండి. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ ఆటోమేటిక్ ఫినిష్ ఫైనల్‌లో. ఓకే. డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ నా సిస్టమ్‌లో డౌన్‌లోడ్ ఉంది కాబట్టి ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను. చూపెట్టేసాను. నౌ నేను ఇప్పుడు దీన్ని ఆపుతున్నాను. ఓకే. డన్. నౌ ఆఫ్టర్ డౌన్‌లోడింగ్ జస్ట్ మీరు మీ సెర్చ్ బార్‌లో వెళ్ళండి. ఆర్ మీరు విండోస్‌లో నుంచి విండోస్ బటన్ క్లిక్ చేసి కూడా చేసుకోవచ్చు. MySQL. ఓకే. ఆల్రెడీ ఈ విధంగా మీకు వచ్చేస్తుందండి. చూడండి MySQL వర్క్ బెంచ్. ఓకే. వెరీ సింపుల్. MySQL వర్క్ బెంచ్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇంటిగ్రేషన్ చేశాను. ఇంటిగ్రేషన్ మీన్స్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేది మనం ఇవ్వాలి డేటాబేస్‌కి. ఆ ప్రొసీజర్ నేను చేసేసాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అయిపోయింది. మీకు మటుకు స్టార్టింగ్‌లో అది యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుందని ఆప్షన్ అడుగుతుంది. మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఓకే. క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది మీకు కూడా క్రియేట్ చేసుకున్నాక.
నౌ క్లిక్ హియర్. యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను క్రియేట్ చేశాను, వచ్చేసింది. క్లియర్. ఇది MySQL వర్క్ బెంచ్. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. మీకైతే ఈ విధంగా వస్తుంది స్టార్టింగ్. ఓకే, ఓకే. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం డేటాబేస్ క్రియేట్ చేద్దాం. దాంట్లో మళ్ళీ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఆ టేబుల్లో మనం రోస్ అండ్ కాలమ్స్, మెయిన్ ఫంక్షనల్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చూపెట్టిన ఆపరేషన్స్ అవన్నీ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాం. డేటాబేస్ క్రియేట్ కావడానికి చూడండి ఇది ఆప్షన్ అనమాట. ఇక్కడ మనం డేటాబేస్ ని స్కీమా అంటారు అనమాట. ఓకే, స్కీమా, క్రియేట్ న్యూ స్కీమా అన్న ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేసుకోండి. జస్ట్ సెకండ్. క్రియేట్ న్యూ స్కీమా. నో ఇక్కడ మనకు డేటాబేస్ కి పేరుద్దాం. సపోజ్ కోడ్ రేంజర్స్. అప్లై అనండి. అప్లై చేంజెస్ టు ఆబ్జెక్ట్ ఓకే అనండి. సింపుల్. ఇక్కడ చూడండి ఈ క్వెర్రీ ఇదేంటండి క్రియేట్. ఇప్పుడు ఒక్కొక్క క్వెర్రీ మనం నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుంటూ ఉందామండి. ఈ క్వెర్రీస్ యాక్చువల్గా మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ స్కీమా కోడ్ రేంజర్స్ అనగానే ఏమవుతుందండి, ఇది డేటాబేస్ క్రియేట్ చేస్తుంది. నౌ అప్లై. చూడండి కోడ్ రేంజర్స్ అన్న పేరుతో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి మనకు ఒక డేటాబేస్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేద్దాం ఇక్కడ. ఓకే, దీంట్లో టేబుల్ ఉంది కానీ నో టేబుల్, ఇది జస్ట్ టేబుల్ కాలం. వ్యూ స్టోర్ ప్రొసీజర్స్ ఉంటాయి, వీటి గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం టేబుల్స్తో వర్క్ చేద్దాం. క్లియర్. ఇప్పుడు ఏమైనా టేబుల్స్ ఉన్నాయా, డబుల్ క్లిక్ చేస్తున్నా ఏమీ రావట్లేదు. నో వీ హ్యావ్ టు క్రియేట్ ఎ టేబుల్. క్రియేట్ ఎ టేబుల్ మీన్స్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మనం అనుకున్నట్టుగా క్రియేట్ ఆపరేషన్ చేస్తున్నాం. ఓకే, డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాము, ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేద్దాం. నౌ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ ఇక్కడ ఉంటుంది చూడండి, సెకండ్ ఆప్షన్ స్కీమా. ఆఫ్టర్ స్కీమా నౌ క్రియేట్ ఎ టేబుల్. నో స్కీమా సెలెక్టెడ్ అంటే డేటాబేస్ సెలెక్ట్ చేసుకోలేదు అంటుంది. ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేయాలి. కోడ్ రేంజర్స్ పైన డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి అది బోల్డ్ ఫార్మాట్ లో సెలెక్ట్ అయింది చూడండి. ఇప్పుడు క్రియేట్ టేబుల్ అనండి వస్తుంది. నౌ ఇక్కడ టేబుల్కి ఒక నేమ్ అనేది మనం ఇవ్వాలి. సపోజ్ స్టూడెంట్స్. ఓకే, క్యార్ సెట్ డిఫాల్ట్ కలెక్షన్ ఇది ఇలాగానే ఉంచండి. నెక్స్ట్ ప్రైమరీకి ఇది కూడా బ్లాంక్ ఉంచండి. నౌ ఇక్కడ కాలం నేమ్, ఫస్ట్ కాలం ఏం కావాలి మనకు, ఎస్ఐడి అందాం. ఎస్ఐడి మీన్స్ స్టూడెంట్ ఐడి. నౌ ఈ కాలం స్టూడెంట్ ఐడిలో వెళ్ళవలసిన డేటా ఎలాంటిది, ఓకే నంబర్స్ వెళ్తాయి కదా, ఐడి అన్నప్పుడు నంబర్స్ ఉంటాయి కాబట్టి సో డేటా టైప్ ఇంటీజర్. నౌ సెకండ్ వన్ ఎస్ నేమ్, స్టూడెంట్ నేమ్. ఇక్కడ ఏమెళ్తుందండి నంబర్ ఫార్మాట్ కాదు, ఇక్కడ ఏమెళ్తుందండి వార్క్యార్. వార్క్యార్ మీన్స్ మనం జావాలో అనుకుంటాం కదా స్ట్రింగ్ ఫార్మాట్. అండ్ ఇది సైజ్ అన్నమాట, క్యారెక్టర్ లెంత్. ఓకే, 45 లెటర్స్ కంటే ఎక్కువ కూడా ఎవరిది పేరు ఉండదు. ఒకవేళ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు అండి. డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ 45 ప్లేస్లో మీరు 50 ఇవ్వచ్చు. వెరీ సింపుల్. నౌ థర్డ్ కాలం ఎస్ అడ్రస్. నౌ ఫోర్త్ కాలం జస్ట్ వన్ క్లిక్, డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ స్టూడెంట్ ఏజ్ అన్నమాట. ఓకే, టేబుల్ స్టూడెంట్స్ దాంట్లో ఉన్నటువంటి కాలమ్స్ అన్నమాట ఇవి. నౌ సింపుల్ ఇక్కడ లాస్ట్లో వచ్చి అప్లై అనండి. ఇక్కడ చూడండి ఇది క్వెరీ. ఓకే, మరి క్వెరీ మనం వర్క్ బెంచ్ లో ఈ ఆపరేషన్ చేసినప్పుడు క్వెరీ ఎందుకు వస్తుంది, ఎందుకంటే డేటాబేస్ లో ఆపరేషన్ జరిగేది క్వెరీ ద్వారా. వర్క్ బెంచ్ ఏం చేస్తుంది అంటే మనం మాన్యువల్ గా ఎంటర్ చేసిన అది మనకు ఒక ఇంటర్ఫేస్ ఇచ్చింది. ఆ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మీరు టేబుల్ క్రియేట్ చేయండి. మనం ఆ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం టేబుల్ క్రియేట్ చేసాం. బట్ డేటాబేస్ లో టేబుల్ క్రియేట్ కావాలంటే క్వెరీనే ఆప్షన్ కాబట్టి క్వెరీనే వెళ్ళాలి కాబట్టి క్వెరీ అదే పాస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వెరీ క్రియేట్ టేబుల్ క్వెరీ నేను కాపీ చేసుకుంటున్నాను. మనం నోట్ ప్యాడ్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఆపరేషన్ అప్పుడు మనం దీన్ని చూద్దాం. ఓకే, నౌ మళ్ళీ మనం మన డేటాబేస్ టేబుల్కి వెళ్దాం. నౌ ఇప్పుడు చూడండి అప్లై అన్నప్పుడు ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. వర్క్ బెంచ్ ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి మనం అన్నటువంటి టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ చేస్తుంది చూడండి. క్రియేట్ టేబుల్ కోడ్ రేంజర్స్ డేటాబేస్ లో స్టూడెంట్స్ అన్న టేబుల్ క్రియేట్ చేయండి. దాంట్లో ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అడ్రస్, ఎస్ఏజీ ఇవ్వండి. ఓకే, ప్రైమరీకి వచ్చేసి ఎస్ఐడికి ఇవ్వండి అంటుంది. ఈ ప్రైమరీ అంటే ఏంటి, ఇది మనం ఇవన్నీ మనం ఫర్దర్ లెక్చర్స్ లో చూస్తూ ఉందాం. ఓకే, ఫినిష్. క్లియర్. ఇది మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి టేబుల్స్ లో కోడ్ రేంజర్స్ అన్న డేటాబేస్ లో టేబుల్స్ లో ఒక టేబుల్ ఉంది, దట్ టు స్టూడెంట్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి.
కాలమ్. ఓకే, కాలమ్స్లో ఏమేమి ఉన్నామండి? ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ అడ్రస్, ఎస్ ఏజ్. క్లియర్? నో, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని ఆపరేషన్స్ మటుకు మనం పర్ఫామ్ చేయవచ్చు అనమాట వర్క్ బెంచ్ యూజ్ చేసి, బట్ అన్ని చేయలేం. ఇప్పుడు ఈ స్టూడెంట్ అన్న టేబుల్ని నేను చూడాలి హౌ ఇట్ ఈస్ అంటే దానికి ఒక క్వెరీ ఉంటుందండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, అఫ్ కోర్స్, బట్ ఈ స్టూడెంట్స్ అనే టేబుల్ ఎక్కడ ఉంది? దానికి మనం చెప్పాలి కదా, యూజ్ కోడ్ రేంజర్స్. యూజ్ కోడ్ రేంజర్స్ మీన్స్ ఈ డేటాబేస్ని, ఓకే, మా ఈ ఎస్క్యూఎల్ యూజ్ చేస్తున్నాం, ఈ డేటాబేస్ని ఎస్క్యూఎల్ యూజ్ చేసి దాంట్లో స్టూడెంట్స్ టేబుల్ ఉంటే కనుక దాన్ని డిస్ప్లే చేయండి అంటున్నాం మనం. సో రన్, ఇప్పుడు క్వెరీని మనం రన్ చేస్తున్నాం చూడండి, ఆల్రెడీ వచ్చింది. ఏముందండి అక్కడ? జస్ట్ రో నేమ్స్, నో డేటా, ఎందుకంటే మనం ఏమీ ఎంటర్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. మనకు ఎస్క్యూఎల్ ఆప్షన్ ఇచ్చింది కదా. ఓకే, వర్క్ బెంచ్ మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది కదా, ఏంటి, మనమే డైరెక్ట్ క్వెరీ రాయకుండా కూడా డేటా ఎంటర్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం బేసిక్ ఆపరేషన్, సపోజ్ స్టూడెంట్ ఐడి 1, దాని పేరు వచ్చేసి వాట్ వీ కెన్ పుట్ హల్క్, అడ్రస్ న్యూయార్క్, ఏజ్ సపోజ్ 20. ఓకే, నౌ ఇక్కడ వెరీ సింపుల్, అప్లై అనండి. ఓకే, ఇది చూడండి, ఇది ఇన్సర్ట్ క్వెరీ. ఏమైందండి? ఇన్సర్ట్ క్వెరీ. ఇది కూడా మనం కాపీ చేసుకుందాం. ఓకే, నౌ మళ్ళీ మనం డేటాబేస్కి వెళ్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్లై. ఓకే, అప్లై అనగానే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది చూడండి మన టేబుల్లో. ఓకే, నౌ ఇప్పుడు ఏదైనా రికార్డ్ పర్టికులర్, ఈ రికార్డ్లో ఏదైనా పర్టికులర్ కాలం డేటా డిలీట్ చేద్దాం. సపోజ్ ఇతని ఏజ్ ఉంది కదా 20, ఇది డిలీట్ చేసేద్దాం. నో, మళ్ళీ ఒక ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేసాం కాబట్టి అప్లై చేంజెస్ అనాలి. ఓకే, ఇది అప్డేట్ ఆపరేషన్. ఏమన్నాం, అప్డేట్ ఎప్పుడు చేస్తాము? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటే దాన్ని మనం అప్డేట్ చేస్తాం. ఇందాక ఏం చేసాం, మనం ఇన్సర్ట్ ఆపరేషన్ చేసాం. అంతకంటే ముందు ఏం చేసాం, క్రియేట్ ఆపరేషన్ చేసాం. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేసాం, దాని తర్వాత టేబుల్ క్రియేట్ చేసాం, దాని తర్వాత టేబుల్లో ఒక ఇన్సర్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, ఒక రో అనేది మనం ఎంట్రీ చేసాం అనమాట. దెన్ ఆఫ్టర్వర్స్ అప్డేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఫైనల్గా ఇప్పుడు ఏంటి, పర్టికులర్ కాలంలో ఒక డేటా అనేది రిమూవ్ చేసాం, దట్ టు ఏజ్ 20 ఉండింది, అది డిలీట్ చేసాము. అండ్ దానికి గల క్వెరీ ఏంటి, డేటాబేస్ సైడ్ క్వెరీ ఏంటి, అప్డేట్. ఓకే, సో ఇది కూడా మనం కాపీ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ ఈ అప్డేట్ ఆపరేషన్ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. క్వెరీ అనేది MySQL పాస్ చేసేసింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మన డేటాబేస్లో డేటా అనేది వాటైకే డిలీట్ అయిపోయింది చూడండి. ఓకే, సపోజ్ ఈ ఎంటైర్ రోనే డిలీట్ చేయాలి, ఈ రోనే వద్దు. ఓకే, సేమ్ ఆపరేషన్ అప్డేట్, అప్లై అనండి. ఇక్కడ చూడండి, కోడ్ రేంజెస్లో ఎస్ఐడి నల్, ఎస్ నేమ్ నల్, స్టూడెంట్ అడ్రస్ ఉంది, అది నల్ చేసేయండి. ఓకే, వేర్ ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఇది క్వెరీ అనమాట, అప్డేట్ క్వెరీ. నేను చూపిస్తాను చూడండి, ఇది వెరీ సింపుల్ డిలీట్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ మనకొద్దు, రివర్ట్ చేస్తున్నా. ఓకే, నౌ టేబులే డిలీట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామండి, టేబుల్ పైన వెళ్ళి మనం అప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టేబుల్స్ పైన వెళ్ళి, టేబుల్ పైన మన కర్సర్ పెట్టేసి దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి, డ్రాప్ టేబుల్ అనండి. ఇప్పుడు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం మనం, డ్రాప్ ఆపరేషన్. లాస్ట్లో ఉంది చూడండి, డ్రాప్ టేబుల్ ఆర్ డేటాబేస్ ఆపరేషన్. డ్రాప్ టేబుల్ అనండి. ఇప్పుడు డ్రాప్ టేబుల్ అన్నంత మాత్రం అప్పుడు ఏమవుతుందండి, డ్రాప్ టేబుల్ మీన్స్ డేటాబేస్ కోడ్ రేంజెస్ అలాగనే ఉంటుంది, బట్ దాంట్లో ఉన్న టేబుల్ డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది, టేబుల్ కూడా డిలీట్ అయిపోతుంది. డ్రాప్ నో. ఓకే, ఇప్పుడు కోడ్ రేంజర్స్ అన్న డేటాబేస్ ఉంది, బట్ దాంట్లో ఏమైనా టేబుల్ ఉందా? లేదు. ఇక్కడ ఉంది కదా సార్ అంటారా? ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను చూడండి, ఇప్పుడు ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తాను చూడండి, ఏమైనా వచ్చిందా? రాలేదు. ఇది క్వెరీ కదా, యూజ్ కోడ్ రేంజర్స్ అన్న డేటాబేస్ని యూజ్ చేయండి, దాంట్లో స్టూడెంట్ అనే టేబుల్ ఉంది, దాన్ని డిస్ప్లే చేయండి. ఇది సెలెక్ట్ ఆపరేషన్ చెప్పాను కదా, అన్ని మనం పర్ఫామ్ చేయలేము, కొన్ని మటుకు మనం క్వెరీ విధంగానే రాయాలి. ఇప్పుడు ఇది సెలెక్ట్ ఆపరేషన్. ఓకే, నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఇది సెలెక్ట్ ఆపరేషన్. స్టూడెంట్ అనే టేబుల్ను చూపెట్టాలి, చూపెట్టండి. ఇట్ వాజ్ నాట్ షోయింగ్.
చూపెట్టలేదు ఎందుకంటే టేబుల్ లేదు కాబట్టి. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇందాక మనం అన్ని కూడా క్వెరీస్ ఫార్మాట్లో, సారీ, మాన్యువల్గా ఎస్క్యూఎల్ ద్వారా చేపించాము. నాట్ ఎస్క్యూఎల్, ఐఎమ్ సారీ, వర్క్ బెంచ్ ద్వారా చేపించాము. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం డైరెక్ట్ క్వెరీస్ రాయాలి. క్వెరీస్ యాక్చువల్గా ఎలా రాస్తారో డేటాబేస్లో, ఓకే, ఆ విధంగా రాసి, అంటే జనరల్గా మనం రూల్ ఏంటి, డేటాబేస్ రూల్ క్వెరీస్ అది తీసుకుంటుంది. సో మనం క్వెరీస్ రాయాలి. ఓకే, మనం రాసినటువంటి క్వెరీస్ డేటాబేస్ ఇంజన్ వాటిని కంపైల్ చేసి అది ఆపరేషన్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆ విధంగా రాద్దాం. సో మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీటినే కాపీ పేస్ట్ చేసేద్దాం. సేమ్ టేబుల్ క్రియేట్ చేద్దాం, బట్ ఈసారి మాన్యువల్గా కాదండి, డైరెక్ట్ రూల్ హ్యాస్ పర్ రూల్ క్వెరీస్ పాస్ చేద్దాం. ఓకే, ఇది క్వెరీ. ఇప్పుడు కోడ్ ఏం చేస్తారు, డేటాబేస్లో స్టూడెంట్స్ అనే టేబుల్ క్రియేట్ కావాలి విత్ ఎస్ఐడి, ఎస్నేమ్, ఎస్ఐడ్రెస్, ఎస్హెచ్ హ్యాస్ కాలమ్స్. నౌ రన్. క్రియేట్ టేబుల్ కోడ్ రేంజర్స్. ఓకే, క్రియేట్ అయిపోయిందండి. జస్ట్ ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను చూడండి, వచ్చేసిందండి స్టూడెంట్ టేబుల్. నౌ ఇప్పుడు మనం ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వచ్చింది చూడండి. నౌ క్లియర్. నౌ ఇన్సర్ట్ ఆపరేషన్ ఒకసారి పర్ఫామ్ చేద్దాం. ఇన్సర్ట్ ఆపరేషన్ కూడా మనం క్వెరీ కాపీ చేసుకున్నాం కదా ఇందాక. సో దిస్ ఈస్ ద క్వెరీ. ఇవన్నీ కూడా మాన్యువల్గా టైప్ చేసి కూడా చేయొచ్చండి, బట్ జస్ట్ ఫర్ సేవింగ్ ద టైం, ఎందుకంటే వీడియో లెంత్ కూడా చాలా ఉండొద్దు కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఈ విధంగా నేను చేస్తున్నాను. ఓకే, సేమ్ డేటా ఇన్సర్ట్ ఆపరేషన్. నౌ రన్. క్లియర్. డేటా అనేది ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోయింది. అయిందా లేదా చూద్దాం. నేను దీన్ని ఇప్పుడు ఒకసారి కామెంట్ చేసేస్తాను. నా ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెలెక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. ఓకే, సెలెక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తేనే కదండి ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ వచ్చాయా లేదా చూడాలి. ఓకే, ఆల్రెడీ ఇన్సర్ట్ అయ్యాయి. నా ఈ సెలెక్ట్ ఆపరేషన్ కూడా మనం ఒకసారి బ్లాక్ చేద్దాం. నాట్ బ్లాక్, కామెంట్ చేద్దాం. కామెంట్ మీన్స్ అది ఇప్పుడు ఈ కంపైలర్లో ఉండదన్నమాట. ఓకే, ఇది కంపైలర్ యాక్చువల్గా. ఇక్కడ మనం రాసినటువంటి క్వెరీస్ ఇక్కడ నుంచే కంపైల్ చేస్తుంది డేటాబేస్ ఇంజన్. ఓకే, నా విచ్ ఆపరేషన్, లాస్ట్ రోలో ఉన్నటువంటి, లాస్ట్ కాలంలో ఉన్నటువంటి ఏజ్ డిలీట్ చేశాం కదా. నో సేమ్ అప్డేట్ చేద్దాం. అప్డేట్ ఆపరేషన్, ఎస్ఏజ్ ఏం చేస్తున్నాం ఇక్కడ, నల్. క్వెరీ రాశానండి. నా ఎగ్జిక్యూట్ చేస్తున్నా, రన్. క్లియర్. ఇప్పుడు ఏం చేస్తానండి, ఈ అప్డేట్ ఆపరేషన్ మనం ఒకసారి కామెంట్ చేసుకుందాం. నో సెలెక్ట్ ఆపరేషన్ యాక్టివేట్ చేస్తున్నాం. కామెంట్ తీసేద్దాం, ఎందుకంటే టేబుల్ని చూడాలి నేను మార్పు జరిగిందా లేదా. డన్. చూడండి ఏజ్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, నేను మీకు ఈ ఆపరేషన్స్ ఎందుకు చూపెట్టాను అంటే, ఆర్డీబీఎంఎస్లో ఈ విధంగా డేటా వెళ్తుంది. ఓకే, ఆర్డీబీఎంఎస్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఓకే, ఆ డేటా స్ట్రక్చర్ స్టైల్ ఏంటి అంటే, అది డేటాను స్టోర్ చేసుకునే విధానం రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఆ రోస్ అండ్ కాలమ్స్ని అది ఏం చేస్తుంది, ఒక టేబుల్లో క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఒక టేబుల్ ఇంకో టేబుల్తో కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, వాటినే మనం ఆర్‌డీబీఎంఎస్ అంటాం. ఓకే, ఈ ఆర్‌డీబీఎంఎస్ డేటా స్ట్రక్చర్‌ని ఇస్తున్నటువంటి కొన్ని కంపెనీస్‌నే మనం ఇందాక నేను చూపెట్టాను మీకు. ఓకే, ఈ మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రీ, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ అండ్ ఎస్‌క్యూఎల్ లైట్ అని చెప్పాను కదా. దాంట్లో వీటన్నిటిలో మనం మైఎస్‌క్యూఎల్‌తో వర్క్ చేస్తున్నాం కాబట్టి మైఎస్‌క్యూఎల్ అనేది ఆర్‌డీబీఎంఎస్ ఇస్తుంది. సో అది ఆర్‌డీబీఎంఎస్ ఇస్తుందా లేదా మనం ఆల్రెడీ ప్రూఫ్ కూడా చూసాం. ఓకే, బట్ సార్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ జావా డెవలపర్స్ కదా. ఓకే, ఇదెందుకు చూపెట్టారు అని అంటే, ఓకే, డేటాబేస్‌లో ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది మనం చూడాలి. ప్లస్ మనకంటూ కూడా ఒక డేటాబేస్ సిస్టమ్‌లో ఉండాలి కాబట్టి మనం వర్క్ బెంచ్ అనేది ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకున్నాము. ఇప్పుడు సేమ్ ఆపరేషన్స్ అనేది నేను జావాలో పర్ఫార్మ్ చేస్తాను. సేమ్ క్వెరీస్ అనేటివి మనం ఇప్పుడు జావాలో మన జేడీబీసీ ఏపీఐ చూసి మనం పర్ఫార్మ్ చేసినప్పుడు ఆపరేషన్స్ జరిగాయా లేదా మనం రియల్ టైమ్‌లో ఇక్కడ వర్క్ బెంచ్‌లో వచ్చి మనం చూద్దామన్నమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్. అది నేను మీకు ఐడియా కొరకు ఈ టాపిక్ నేను కవర్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు వర్క్ బెంచ్ మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చూపెట్టాను. క్లియర్. సో ఐ హోప్ మీరందరూ వర్క్ బెంచ్ మీ సిస్టమ్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం తీసుకోబోయే టాపిక్ ఏంటి అంటే,
ఫస్ట్ మనం కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడం, దెన్ ఆఫ్టర్వర్డ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసేసి మనం ఆపరేషన్స్ డేటాబేస్లో పర్ఫామ్ చేయడం చూద్దాం. ఓకే. అండ్ వర్క్ బెంచ్లోకి వచ్చి పర్ఫామ్ అయ్యాయా లేదా కన్ఫర్మ్ కూడా చేసుకుందాం. ఓకే. ఐ హోప్ హ్యావెంట్ మిస్డ్ ఎనీ టాపిక్. ఓకే. డన్ అండి. సో హ్యాపీ లెర్నింగ్. మళ్ళీ అందరం నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.